హాయ్ అండి. ఈరోజైతే ఒక మంచి టిప్‌ని షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమందికి తెలుసో లేదో నాకైతే తెలీదు గానీ, నేను రీసెంట్‌గానే తెలుసుకున్నాను. కొత్తగా గ్రైండర్ తీసుకునే వాళ్ళు గ్రైండర్‌ని ఎలా క్లీన్ చేసుకుంటారు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది కదా! మేమైతే ఇలా బియ్యాన్ని నానబెట్టుకుని, ముందుగా కొద్దిగా బియ్యాన్ని వేసుకుని, దాన్ని ఇలా పల్చగా గ్రైండ్ చేసుకుంటాం అనమాట. ఇలా ఒక 2, 3 సార్లు చేసిన తర్వాత ఆ వాటర్‌ని మొత్తం పారబోసేసుకుని, గ్రైండర్‌ని అంతా బాగా క్లీన్ చేసుకుని, నెక్స్ట్ టైం నుంచి మనం గ్రైండర్‌ని నార్మల్‌గా వాడేసుకోవచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, గ్రైండర్‌లో ఉండే రాళ్ళనేవి తొందరగా అరిగిపోకుండా ఉండాలి అంటే, పప్పును వేయడానికంటే ముందుగా కొంచెం వాటర్‌ని పోసుకోవాలి. ఆ తర్వాత పప్పును వేసుకోవాలి. అలాగే పప్పు వేసిన వెంటనే ఈ నాబ్ ఏదైతే ఉందో, అది గట్టిగా టైట్ చేసేసుకోకూడదట. మనం వేసుకున్న పప్పు అనేది కొద్ది కొద్దిగా నలుగుతూ ఉంటుంది కదా! అప్పుడు ఈ నాబ్‌ని కొద్ది కొద్దిగా టైట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే మనకి ఈ రాళ్ళనేవి తొందరగా అరిగిపోకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే నాకు రీసెంట్‌గా గ్రైండర్ తీసుకునేటప్పుడు షాపు వాళ్ళు చెప్పారనమాట. ఇలా చేయడం వల్ల మనకి తొందరగా రాళ్ళనేవి అరిగిపోవు కాబట్టి ఇప్పటివరకు ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి.